హలో కుషికం జేమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్ అయితే చూసేయండి. ద అయనైజేషన్ ఎంథాల్పీస్ ఆర్ ఎనర్జీస్ ఆఫ్ బి అండ్ అల్యూమినియం యాజ్ కంపేర్ టు బిఈ అండ్ ఎంజీ. ఇక్కడ మనము ప్యారల్గా కంపేర్ చేస్తున్నాం అనమాట. బెరీలియంకి బోరాన్తోను, మెగ్నీషియంకి అల్యూమినియంతోను కంపేర్ చేసినప్పుడు వాటి అయనైజేషన్ ఎంథాల్పీస్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు. మన పీరియాడిక్ ట్రెండ్స్ ఆఫ్ ద అయనైజేషన్ ఎంథాల్పీ డిస్కస్ చేసినప్పుడు దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రైట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి, తెలియకపోతే కంటిన్యూ చేయండి వీడియోని. సో బెరీలియం అండ్ బోరాన్ కంపేర్ చేసినప్పుడు బెరీలియం సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, బోరాన్ సైజు చిన్నగా ఉంటుంది. సో సైజ్ ప్రకారం చూస్తే బోరాన్కి ఎక్కువ ఉండాలి, కానీ బెరీలియం కాన్ఫిగరేషన్ వచ్చేసి S2 కాన్ఫిగరేషన్, బోరాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి S2P1 కాన్ఫిగరేషన్ ఉండటం వల్ల ఈ ఎలక్ట్రాన్ని బయటకి తీసేస్తే దానికి S2 కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఇది స్టేబుల్ అవుతుంది. సో దీనికి సంబంధించిన అయనైజేషన్ ఎంథాల్పీ బోరాన్కి సంబంధించింది బెరీలియం కంటే తక్కువ. సేమ్ లాజిక్ ప్రకారం అల్యూమినియంకి మెగ్నీషియంతో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉంటుంది. సో రైట్ ఆన్సర్ లోవర్.